తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు మండుటెండల్లో సైతం ఊపిరి సలుపని పర్యటనలు చేస్తున్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం 3 రోజుల పాటు నియోజకవర్గాలలో పర్యటిస్తూ శ్రేణులలో ఉత్తేజం నింపుతున్నారు. చంద్రబాబు తన పర్యటన ముగిసిన అనంతరం రాత్రిపూట బస సైతం అదే నియోజకవర్గంలో చేస్తున్నారు. ఆ జిల్లాలోని టీడీపీ నేతలందరితో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో జరుపుతున్న పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. వైసీపీ నేతల అవినీతిని ఎండగడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని కళ్లెదుటే సాక్షాత్కరింపచేస్తూ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్లకు స్పందించలేక వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇదే తరుణంలో చంద్రబాబు జరుపుతున్న పర్యటనలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో చంద్రబాబు లోకేష్ పర్యటనలను అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు కొందరు విఫలయత్నం చేస్తున్నారు. బాధ్యతాయుత స్థానాలలో ఉన్న నాయకులే బరితెగించి వీధి రౌడీల తరహాలో సవాళ్లు చేయటం జగన్ పార్టీలో ప్రబలుతున్న అసహనానికి నిదర్శనంగా నిలిచింది. ఒకవైపు మండుటెండలు, మరోవైపు గాలి వాన. అయినప్పటికీ ప్రజా మద్దతుతో చంద్రబాబు లోకేష్ల పర్యటనలు నిరాఘాటంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పర్యటనలో పోలీసు వైఖరిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాలలో ఈ నెల 25, 26, 27 తేదీలలో జరగనున్న చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 3 ప్రాంతాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం జరగకపోవడంతో పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదమైంది. అదే సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు యథావిధిగా ఉంచారు. దీంతో అధికార యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదన్న విషయం స్పష్టమవుతుంది. దీనిపై ఆందోళన నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. చంద్రబాబు పర్యటన ప్రారంభం అయ్యేలోగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహం చేస్తున్నాయి.